కాళ్ల నొప్పులు కేవలం మోకాళ్ల నొప్పులు లేదా నరాల బలహీనత అని భావించి నిర్లక్ష్యం చేయడం ప్రాణాపాయానికి దారితీయవచ్చునని, కాళ్లకు రక్త ప్రసరణ తగ్గే వాస్కులర్ డిసీజ్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సీనియర్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్ హెచ్చరించారు. బుధవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన యాంపుటేషన్ ఫ్రీ ఇండియా ప్రచారంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఛాతీ నొప్పిని గుండె సమస్యగా ఎలాగైతే గుర్తిస్తారో అలాగే కాళ్లలో తీవ్రమైన నొప్పి, నడిచినప్పుడు కాళ్లు బిగుతుగా మారడం, చర్మం రంగు మారడం, కాళ్ల వాపులు లేదా వేళ్లు నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే అది రక్తనాళాల సమస్య కావచ్చని. నేను డాక్టర్ ప్రభాకర్, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, యశోద హాస్పిటల్ సెకండ్. ఈ ప్రెస్ మీట్ ఎందుకోసం అంటే వాస్కులర్ డిసీజ్ కోసం ఒక అవేర్నెస్ జనాలకి తెలియాలని. ఇప్పుడు అందరికీ చెస్ట్ పెయిన్ వస్తే హార్ట్ ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఇట్లా కాళ్ళకి నొప్పి వచ్చినప్పుడు ఎందువల్ల కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనేది తెలియదు. అందరూ జస్ట్ నీ పెయిన్ మోకాళ్ళ నొప్పులు అనుకుంటారు, లేదు నెరాల నొప్పులు అనుకుంటారు. ఇగ్నోర్ చేసి లాస్ట్ కి కాళ్ళకి మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాస్కులర్ సర్జన్ దగ్గర వస్తారు. సో ఎందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇప్పుడు మనకి హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయినప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది. అట్లా కాళ్ళకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిందంటే కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇది ఎట్లా ఉంటుందంటే కొంచెం నడుస్తారు, 1 కిలోమీటర్ నడుస్తారు, కాళ్ళ నొప్పులు చాగుతారు, మళ్ళీ నడుస్తారు, కాళ్ళ నొప్పులు చాగుతారు. ఇట్లా మెల్లగా స్టార్టింగ్ లో స్టార్ట్ అవుతాయి. తర్వాత మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిందంటే కలర్ చేంజ్ అయ్యేది, స్కిన్ కలర్ చేంజ్ అయ్యేది, కాళ్ళు నల్లగా అయ్యేది, తర్వాత కాళ్ళు వాపు వచ్చేది, తర్వాత గ్యాంగ్రీన్ అయితే వేలు నల్లబడేది, కాళ్ళు నల్లబడేది లాస్ట్ స్టేజ్ లో అయితే. మీరు ఇప్పుడు మీ రిలేటివ్స్ కైనా మీ ఫ్రెండ్స్ కైనా ఉంటారు, షుగర్ వచ్చింది, కాళ్ళు పుండు వచ్చాయి, వేలు తీసేశారు, కాళ్ళు తీసేశారు. ఇవి మోస్ట్లీ ఎందువల్ల వస్తాయంటే కాళ్ళకి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయ్యే వల్ల, వాస్కులర్ డిసీజ్ వల్ల వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో ఇవి ముందరే మనకి ఎందువల్ల ఇట్లా అవుతుందని తెలిసిందంటే ఎర్లీ స్టేజెస్ లోనే వచ్చి చూపించుకుంటే మెడిసిన్స్ లోనే దీనికి 80-90% ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఓన్లీ అడ్వాన్స్డ్ డిసీజ్ దానికి మనం సర్జరీ అయినా ఇంటర్వెన్షన్స్, ఇప్పుడు యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ అవి చేసి కాళ్ళు కాపాడాల్సిన అవసరం పడుతుంది. ఎవరికి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయంటే ఏజ్డ్ వాళ్ళకి, 50 years పైన ఉన్న వాళ్ళకి, ఎక్కువ స్మోకింగ్, టొబాకో, ఆల్కహాల్ ఇవి ఉన్న వాళ్ళకి, ఒకే ప్లేస్ లో ఎక్కువ కూర్చొని పనిచేసే వాళ్ళు, వాకింగ్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి, అండ్ కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్ ఇవి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వాస్కులర్ డిసీజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇవి వచ్చే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పినట్టు కాళ్ళు నొప్పులు రావచ్చును, కాళ్ళు వాపు రావచ్చును, స్కిన్ కలర్ చేంజ్ అయ్యేది, కాళ్ళకి పుండ్లు పడేది, గ్యాంగ్రీన్ అంటే వేలు నల్లగా అయ్యేది, కాళ్ళు నల్లగా అయ్యేది రావచ్చు. ఈ ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే వాళ్ళు వాస్కులర్ సర్జన్ దగ్గర వచ్చి చూపిస్తే బెటర్. ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళు దగ్గర ఉండే ఆర్ఎంపీసీ లోకల్ డాక్టర్ దగ్గర చూపించి మా దగ్గర వచ్చే లోపల లార్జ్ స్టేజ్ కి వస్తున్నారు. అప్పుడు మోస్ట్లీ కాళ్ళు వేలు తీసేయాల్సిన పరిస్థితి అయిపోతుంది. ఎర్లీగా వస్తే మనం వేలు కాళ్ళు కాపాడుకోవచ్చు. ఇప్పుడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో నేను 15 years గా ఉన్నప్పుడు ఇప్పుడు మన దగ్గర వాస్కులర్ ప్రాబ్లం గురించి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్, సీనియర్ డాక్టర్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. మనకు ఓపెన్ సర్జరీ, ఎండోవాస్కులర్ సర్జరీ, హైబ్రిడ్ టెక్నాలజీతో ల్యాబ్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి పేషెంట్స్ మనకి ఎర్లీ స్టేజ్ లో వస్తే మోస్ట్లీ మెడికల్ మేనేజ్మెంట్ లో మేనేజ్ చేసుకోవచ్చును. కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నా కూడా మేజర్ సర్జరీ లేకుండా చిన్న హోల్డ్స్ లో, ఇప్పుడు మనకి ఎట్లా లాప్రోస్కోపిక్ సర్జరీ అవి చేస్తారు, అట్లా వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జరీస్ ఉంటాయి. చిన్న హోల్డ్స్ పెట్టి స్టెంట్, బలూన్ పెట్టి ఓపెన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియాలోంచి యాంపుటేషన్ ఫ్రీ ఇండియా అనే ఒక క్యాంపెయిన్ లో అన్ని స్టేట్ లో, అన్ని డిస్ట్రిక్ట్ లో అవేర్నెస్ క్రియేట్ చేసే కోసం ప్రోగ్రామ్ చేస్తున్నాం. అట్లాంటి ఒక ప్రోగ్రామ్ కోసం నేను ఇప్పుడు ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలని వచ్చాను. ఇది మెయిన్ పర్పస్ ఏమంటే వేలకో కాలుకో ప్రాబ్లం వస్తే ఎర్లీగా చూసుకుంటే యాంపుటేషన్ లేకుండా మనం సేవ్ చేయగలిగాం. థ్యాంక్ యూ. ఇక్కడ మెల్లగా వాక్ స్టార్ట్ అయ్యేది, నొప్పిలు వచ్చేది, రెస్ట్ లో ఉన్నప్పుడు నొప్పి తక్కువ ఉంటుంది, ఎక్కువ కూర్చొని ఉన్నప్పుడు, నిల్చున్నప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంది. అది వారికోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది.
నార్మల్ గా అంటే సెకండరీ అపాయింట్మెంట్ తీసుకురావడానికి ఆ పేరు చెప్తే అపాయింట్మెంట్ ఇస్తారు. అక్కడ డైలీ ఉంటారు, ఫోన్ కాల్స్ ద్వారా చేస్తా. అంటే ఎవ్రీ డే సార్, డైలీ ఉంటారు. డైలీ టైమింగ్ సార్. మార్నింగ్ 9 to 4 వరకు. ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్, ఇవేమిటంటే పట్టించుకోరు. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్స్ లో నుంచి ఫస్ట్ మా దగ్గర హైదరాబాద్ కో లేదు రాష్ట్ర దగ్గర వచ్చాకే వాళ్ళకి వారం 10 రోజులు అయిపోతాం. ఈ వారం 10 రోజుల లోపల డ్యామేజ్ ఎక్కువ అయిపోయి లాస్ట్ స్టేజ్ కి మన దగ్గర రీచ్ అవుతుంది. అది ప్రాబ్లం అవుతుంది. సింటమ్స్ ఏమంటారు సార్? వచ్చేది మెయిన్ ఉంటాయి. అదే symptoms. ఇప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చిందంటే వెంటనే ఏం చేస్తారు, కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్తున్నారు. సో అది అవేర్నెస్ ఉంది, మనకు చెస్ట్ పెయిన్ వస్తే ఇది హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు అవేర్నెస్ ఉంది. కానీ కాళ్ళ నొప్పులు వచ్చేప్పటికి ఏం చేస్తారంటే వాళ్ళు నార్మల్ ఏదో మోకాళ్ళ నొప్పులు అనుకుంటారు, ఎక్కువ నిల్చుంటున్నాం పని చేసే వాళ్ళ నొప్పులు అనుకుంటారు. అది సమ్ టైమ్స్ కంప్లీట్ 100% బ్లాక్ అయిందంటే 2-3 days లోనే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. కాలు చల్లబడిపోతుంది. కాలు చల్లబడిపోయి గ్యాంగ్రీన్ అయిందంటే దాని తర్వాత ఏం చేయలేదు, అప్పుడు మళ్ళీ కాలు తీసేయాల్సిన అవసరం పడుతుంది. అదే ఎర్లీగా మనకి సడన్ సివియర్ పెయిన్ వచ్చినప్పుడు 24 hours లోపల వస్తే క్లాట్స్ రిమూవ్ చేసి క్లాట్స్ కరిగించి, ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఏం చేస్తాం, క్లాట్స్ కరిగించి ఇంజెక్షన్స్ పెడతాం, లేదంటే స్టెంట్ వేస్తాం. అట్లా కాలం కూడా చేయొచ్చు. అది ఫస్ట్ 24 hours లోపల చేసామంటే మనకి ఆంపుటేషన్ చేయాల్సిన అవసరం పడదు. అంటే దాని తీవ్ర నొప్పి ఉంటుందా సార్? నార్మల్ నొప్పి కూడా ఉంటుంది. సివియర్ చెస్ట్ పెయిన్ అంత సివియర్ వచ్చిందంటే ఇంకా నడవలేరు వాళ్ళు, కాల్ వీక్నెస్ వచ్చేస్తుంది, పడిపోతుంది. లాస్ట్ స్టేజ్. ఎర్లీగా ఏమంటే పని చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎట్లా దమ్ము వస్తుంది అట్లా ఎక్కువ పని చేసినప్పుడు కాలు నొప్పులు వస్తుంది. అదే నడిస్తే 1 kilometer నడిస్తే కాలు గట్టిగా అయిపోయి టైట్ అయిపోయి పెయిన్ వచ్చి ఆగిపోతారు. అప్పుడు కూర్చొని ఉన్నప్పుడు కాలు వాపు వస్తుంది. 2-3 hours కూర్చున్నారు లేదా ట్రావెలింగ్ చేసి వచ్చారంటే వెయిన్స్ వీక్ అయినాయి, కాళ్ళు అనేది బరువు ఎక్కిపోతుంది, వాపు వచ్చి బరువు ఎక్కుతుంది. ఇవన్నీ వాస్కులర్ సిమ్టమ్స్ కి ఎర్లీ సైన్స్. ముందరే చూసుకుంటే ఇవన్నీ ఎక్కువ కూడా చూసుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.